వానాకాలం మొదలు కావడంతో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు అప్రమత్తమయ్యారు. జూలో ఉండే జంతువులు, పక్షుల ఆరోగ్యం, సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టారు. జూలో వాటర్ లాగింగ్ ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేస్తున్నారు జూ అధికారులు. జూ పార్క్లో మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. రైనీ సీజన్ స్టార్ట్ అవ్వడంతో జూలో ఉండే జంతువులు, పక్షుల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు జూ పార్క్ అధికారులు. ప్రధానంగా వర్షాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మొన్నటి వరకు ఎండలు ఎక్కువగా ఉండగా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఈ వెదర్ చేంజ్ తో జంతువులకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటికి అందించే ఆహారంలోనూ జూ అధికారులు మార్పులు చేస్తున్నారు. తేమ, చలి ప్రభావంతో జంతువులకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు జూ క్యూరేటర్ వసంత. యానిమల్స్ కు ఇమ్యూనిటీ పెరిగేలా ఇంజెక్షన్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. పక్షుల పంజరాలు, జంతువులు ఉండే ఎన్క్లోజర్స్ ను పరిశుభ్రంగా చేస్తున్నామన్నారు. వర్షాకాలంలో అధికంగా వచ్చే ఫంగస్, మిడతలు, దోమల నివారణకు ఫాగింగ్ స్ప్రేలు చేస్తున్నామని తెలిపారు. వెటర్నరీ సిబ్బంది జూ పార్క్ లో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు క్యూరేటర్ వసంత. ఇప్పుడు వర్షాకాలం సీజన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనం జూ పార్క్లో ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్లో వింటర్కి తగ్గ చర్యలు తీసుకుంటాము. సమ్మర్కి తగ్గ ఎనిమల్కి ఏది సూటబుల్ అది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వర్షాకాలంలో కూడా వాటికి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అట్లా రావడం జరుగుతుంది. అంటే వర్షం వల్ల ఎన్క్లోజర్స్ అన్నీ మునిగిపోవడం అట్లాంటివి జరుగుతుంది. కాబట్టి మేము ఎనిమల్స్కి ఎలాంటి హామ్ జరగకుండా, ఇన్ఫెక్షన్స్ పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా అంటే ఎన్క్లోజర్స్లో అన్నిట్లో మనం లైమ్, బ్లీచింగ్ పౌడర్ను చల్లేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా అరికట్టడం జరుగుతుంది. అట్లాగే నైట్ హౌసెస్ ఉంటేనేమో యాంటీసెప్టిక్ సొల్యూషన్స్తో డైలీ వాష్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆల్ వెట్ మోడ్స్లో ఉన్న వాటర్ అన్నింటినీ కూడా మనం బ్లీచింగ్ పౌడర్ వేసేసి వాటిని స్టెరిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని మనం వాటర్ డ్రైన్ అయ్యేటట్టు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జూ పార్క్ లో వాటర్ లాగింగ్ ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. జంతువులకు అందించే ఫుడ్ ద్వారా బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉండడంతో యాంటీ బ్యాక్టీరియల్ పౌడర్ కల్పిస్తామంటున్నారు. జంతువుల ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు జూ అధికారులు. ఫుడ్లో కూడా వాటికి వర్షాకాలంలో ఎక్కువ బ్యాక్టీరియల్, ప్రోటోజోన్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి వాటి ఫుడ్లో యాంటీ బ్యాక్టీరియల్ పౌడర్ ఒక 1 వీక్ మనం కంటిన్యూస్గా ఇవ్వడం జరుగుతుంది. ఆల్ హెర్బివోర్స్కి కానీ బర్డ్స్కి కానీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డీవార్మింగ్, రెగ్యులర్గా వ్యాక్సినేషన్, డీవార్మింగ్ కూడా ఆల్ ఎనిమల్స్కి మనము వర్షాకాలంలో చేయడం జరుగుతుంది. మెయిన్ వాటికి ఇచ్చే డ్రింకింగ్ వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేషన్ జరగకుండా డైలీ మార్నింగ్ వెటర్నరీ టీమ్ చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత దీంతో పాటు జూలో కూడా కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా బటర్ఫ్లై పార్క్ ఇంతకుముందు ఏంటంటే కొంచెం చాలా సుబాబులు అట్లా వీడ్ పెరిగిపోయి ఉన్న దాన్ని వీడ్స్ అన్నీ తీసేసి ఇప్పుడు పాత్వేస్ అన్ని కొత్తగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. వర్షాకాలంలో హైదరాబాద్ జూ పార్క్ అధికారులు జంతువుల కోసం రక్షణ చర్యలు చేపట్టారు. జంతువులు అనారోగ్యం బారిన పడకుండా ఇమ్యూనిటీ ఇంజెక్షన్స్ తో పాటు క్వాలిటీ ఫుడ్ అందించనున్నారు.